ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే నానా, అరే సీను ఆగు, ఆగరా. ఏంటి నానా, నువ్వేంటి ఇక్కడ? ఇల్లంతా తిరిగాను రా, ఒక్క 100 రూపాయలు దొరకలేదురా. మీ అమ్మని అడిగాను, ఎవరంది. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను రా. అందుకని పొలం పనులు చేసుకుందామని వచ్చావా? చిచ్చే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెట్టంత కొడుకు నువ్వు ఉండగా నేనేంటి పొలం పని చేయడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరెందుకు వచ్చావు? అరే మనసేం బాలేదురా, ఓ 100 ఇస్తే మందే వేస్తాను. నిన్న ఆనందంలో తాగావు కదా. అది నిన్నరా, మనసు కదా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. రే త్వరగా నువ్వు 100-200 ఇస్తే వెళ్ళి నన్నే నమ్ముకుని బతుకుతున్న షాపుడికి ఇచ్చేస్తాను రా. నా దగ్గర లేవు నాన్న. రేయ్ అంత మాట అనకు నాన్న. అటు మీ అమ్మ ఇవ్వక, ఇటు నువ్వు ఇవ్వక, రే పాప మా షాపుడు ఏమైపోతాడ్రా? పొలానికి వస్తే ఎవరైనా డబ్బులు తీసుకొస్తారా చెప్పు? రే నువ్వంత మాట అనకరా. చూడరా, ఏదో జేబులో పెట్టుంటో చూడరా, 100-200 ఉంటుంది చూడరా, చూడరా. ఆద్య అమెరికా వెళ్ళిపోతుందనే బాధలో నేనుంటే నువ్వేంటి నాన్న? రేయ్ నాకు బాధగానే ఉందిరా, ఆ బాధలోనే నాకు మందు తాగాలనిపిస్తుందిరా. నన్ను విసిగించుకో, నా దగ్గర లేవు. సీను, రేయ్ ఏంటి మనిషి ఇంకా రావట్లేదు? కోటరు మందుకు డబ్బులు ఇవ్వని కొడుకు, భర్త బాధ అర్థం చేసుకోలేని భార్య. ఇలాంటి వాళ్ళతో నాలాంటి వాళ్ళు ఎలా ఎలా బతకాలి? నన్నే నమ్ముకు నా షాపు వాడిని ఎలా బతికించాలి? ఇలాంటి భార్య బిడ్డలు ఇచ్చినందుకు దారిలో ఒక 100 పడేసి నువ్వైనా నా బాధ తీర్చు స్వామి. హే భగవాన్. ఏంటి సార్ ఇంకా అరుపులు వినిపించట్లేదు? అసలు అరుస్తుందంటారా? ఇదిగో అరవడానికి డబ్బులిచ్చాను, ఇదిగో కాసేపు ఉండు. ఏంటి తన మామగారికి మామగారిలా ఉన్నాడు? ఈతనల్లుడేంటి? ఎవరైతే మనకేంటి? ఏంటి తలుపులేస్తా? ఏంటి అలా మెలికలు తిరిగిపోతున్నావు? నీకైనా ఫిక్స్ రోగం ఉందా? చచ్చ మరి ఎందుకమ్మా ఓ మెలికలు తిరిగిపోతున్నావు? ఆ వయసు మావయ్యకి, ఈ వయసు అల్లుడు. భలే దొరికావు. మల్లెపూలు ఎండి మీద వేస్తున్నావు? అసలే మల్లెపూలు రేట్ ఎక్కువ. ఇగో తలలో పెట్టుకో, బాగుంటది. నా తల్లో కంటే నీ చేతికే చాలా అందంగా ఉంటుంది. నిజమా? చూడు చూడు. ఎంతగా ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. సూపర్ హిట్ సినిమా, 10 సార్లు చూసా. నేను సినిమా గురించి మాట్లాడలేదు, మనిద్దరి సినిమా గురించి. అంటే నాతో ఏం పనమ్మా? ప్రేమించుకుందాం రా. పిచ్చా నీకేమన్నా? పిచ్చి? అదేంటండి అలా భయపెట్టారు? మీరంటే నాకు పిచ్చి. ఇదిగో ఏం నన్ను మీదకి లాగేసుకుంటున్నావు నువ్వు? నేను అలాంటి కాదు. ఏమీ తెలియనట్టే. ఇంకా ఏంటండి అరుపులే వినపడడం లేదు? చూడు, కొన్ని పనులకి ఎప్పుడు ఆలస్యం అవుతూనే ఉంటుంది. వెయిట్ చేయి. ఇదిగో అమ్మాయి, ఇది పద్ధతి కాదు. అవతల నా కోసం షాప్ తెరిచి ఎదురు చూస్తూ ఉంటారు తెలుసా? వెళ్ళాలా? మరి వెళ్ళాలి. కాపాడండి. అమ్మాయి అమ్మాయి, ఏంటి అలా బంగారం జాకెట్ చింపేసుకుంటున్నావు? కాపాడండి.
మల్లెపూలు రేట్ ఎక్కువ చెప్పారు కదా. కాపాడండి కాపాడండి నన్ను కాపాడండి. నేను కాపాడతాను నిన్ను. ఎవరి నుంచి కాపాడాలి? కాపాడండి. నువ్వు ఇక్కడే ఉండవయ్యా. నీకు సినిమా అర్థం కావడం లేదు. సినిమా కాపాడండి కాపాడండి నన్ను కాపాడండి. ఎవరైనా కాపాడండి. నువ్వు ఇక్కడే ఉండవయ్యా బాబు. కాపాడండి. ఇందాక రొమాంటిక్ గా ఎవరైనా ఉన్నారా? మాట్లాడతావేంటే? నీకు అర్థం కావడంలే. నువ్వు ఇక్కడే ఉండు. కాపాడండి కాపాడండి. ఎవరైనా ఉన్నారా? వస్తున్నాయి వస్తున్నాయి. ఇదిగో మా అల్లుడు సంబంధం లేదంటాడు. మీరు అస్సలు వదలమాకండి. అస్సలా మీరు వదలమన్నా కూడా నేను వదలను. ఎలాండి పద పద. కాపాడండి. నా శీలం దోచేస్తున్నాడు. నన్ను కాపాడండి. నేను శీలం దోచానా? అబద్ధం చెప్తున్నావే నువ్వు. అబద్ధం చెప్తున్నావే నువ్వు. నువ్వు దోచుకున్నావు నా శీలం. కాపాడండి. శీలమా? నేనా? కాపాడండి 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 కాపాడండి. శీలం దోచేస్తున్నాడు. అమ్మయ్యా, ప్లాన్ వర్కౌట్ అయింది. క్షమించాలుడు, తప్పలేదు. మరి ఎవరి నుంచి కాపాడాలి? ఎవరు? కాపాడండి కాపాడండి నన్ను కాపాడండి. దోచేస్తున్నాడు. నన్ను కాపాడండి. ఏంటి అరుపులేంటి? ఏమైంది? ఏమైంది? ఈయన నన్ను పాడు చేయాలని చూస్తున్నాడు. నన్ను కాపాడండి. ఏమయ్యా, ఈ వయసులో నీకు ఇదేం బుద్ధి? నీ వయసు ఏంటి? ఆ అమ్మాయి వయసు ఏంటి? ఏమండి, నా మాట వినరా మీరు? ఆ అమ్మాయి నన్ను చేయి పట్టుకు లోపల తీసుకెళ్ళిందండి. ఏంటి? ఆ అమ్మాయే నిన్ను లోపలికి తీసుకెళ్ళిందా? ఎదుగో సార్, ఇలాగే పువ్వులు తీసి నలిపేశాడు సార్. అవ్వా 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 సార్, ఆ అమ్మాయి మల్లెపూలు తీసుకుని పరా లాగేసింది సార్. అవునా? మరి ఆ జాకెట్ సంగతి ఏంటి? చెప్పు. అమ్మాయి నువ్వు చెప్పు. ఆ అమ్మాయి జాకెట్ ఇలా పీకేసుకుంది సార్. చెప్పు. ఆ అమ్మాయిని ఆ అమ్మాయి పోయిందంటావు అంతేగా? అదే జరిగింది. మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు సార్. నోరు మూయవయ్యా. ఆడపిల్ల మానం తీయాలని చూసింది కాకుండా ఇంకా కబుర్లు చెప్తున్నావా? పద స్టేషన్ కి. నేనా? నేను మానభంగం చేయడం ఏంటి సార్? నా వయసు ఏంటి? అమ్మాయి వయసు ఏంటి? ఆపవయ్యా, ఈ కబుర్లు అన్ని స్టేషన్ లో చెప్తూ గానీ. పద కాకుండా స్టేషన్ పద. నా మాట వినండి సార్. ఏం లేదు, స్టేషన్ లో మాట్లాడుతున్నాం. స్టేషన్ లో మాట్లాడుతున్నాం. పద మాట్లాడుకుందాం. స్టేషన్ లో మాట్లాడుకుందాం. పద సార్. చేసింది కాకుండా మాట్లాడుతున్నాం. పద. అదేంటి, అల్లుడు ఉండాల్సింది బావున్నాడేంటి? అసలు బావ ఎందుకు వచ్చాడు? అయినా దీన్ని అల్లుడిని లాగమంటే బావ లాగేసిందేంటి? అమ్మా, ఆ చొక్కా దెబ్బేసింది. అసలు మన ప్లాన్ అంతా తిరగబడిందే. ఇప్పుడు ఎలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.